ఇప్పుడు దేవుడు యేసు తప్ప నాకు ఎవరూ తెలియదు అంటాడు. అంటే దేవుడు అంతగా తనను ఆకర్షించుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపాడు. నింపితేనే వాళ్ళు సువార్త ప్రకటించగలుగుతారు. నింపినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనలో అహంకారం వస్తే, నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, నేను చాలా పెద్ద దైవ సేవకుడిని నేను అని ఎప్పుడైతే వచ్చిందో అపవాది వాళ్ళని బంధిస్తుంది. బంధించినప్పుడు తప్పుడు బోధలు చేస్తారు. ఈ లోక ఘనత కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడతారు, ధనాపేక్షకు లోనైపోతారు, అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మచేత నింపబడాలి, దీనత్వం కలిగి ఉండాలి, ఆయన కనికరంతో మనం నింపబడి ఉండాలి. దీనులైన వారు దేవుని చూస్తారని, దేవుని రాజ్యంలో ఉంటారని